నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ మేకర్స్ ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం తనుజాని పొగిడారు. ఈ మధ్య కాలంలో అందుకే తనుజాకి ఈ వీక్ ఫైనలీ విముక్తి కలిగింది అని నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే భయ్య గత లాస్ట్ 5-6 వీక్స్ నుంచి తనుజ ఏం చేసినా అది నెగిటివ్గానే ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అంత కష్టపడి ఆడిన హ్యాండ్ పెయిన్తో తనుజాని పొగడలేదు. బట్ ఫైనలీ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైం తనుజాని పొగిడాడు నాగార్జున గారు. అండ్ షీ రియలీ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే భయ్య అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తనూజ ఎవరైనా మీరు జీవితంలో కానీ లేకపోతే ఎప్పుడైనా మీరు చిన్నది కష్టపడినా ఎవరైనా అప్రిషియేట్ చేసి అరే ఒక హ్యాపీనెస్ వస్తుంది తెలియకుండా. మన అదొక చిన్న అచీవ్మెంట్. అది పెద్ద దానివల్ల మనీ వస్తుందా రాదా అన్నది కాదు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎడిట్ వేస్తారు, అది ఎవరైనా అప్రిషియేట్ చేస్తే హ్యాపీనెస్ అది. లేదంటే చిన్న పని చేశారు, ఎవరైనా అరే భలే చేసావురా బాగా చేసావురా అంటే మనకు తెలియకుండా ఒక హ్యాపీనెస్. నువ్వు డ్రెస్ వేసుకోబోయా కొత్తది, అరే భలే సూట్ అయిందిరా హీరోలా ఉన్నావురా, అరే భలే సూట్ అయిందమ్మా నీకు హీరోయిన్లా ఉన్నావు, సూపర్ డ్రెస్ అని ఎవరైనా కాంప్లిమెంట్స్ ఆర్ ఆల్వేస్ మోటివేటింగ్. అది మనకు తెలియకుండా ఒక బూస్టప్ ఇస్తుంది. అలా ఏం చేసినా లాస్ట్ 5 వీక్స్ నుంచి ఎప్పుడు బూస్టప్ రాలేదు. బట్ ఫైనల్లీ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం తనుజాకి ఒక బూస్టింగ్ ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. అండ్ తన ఆనందం చూస్తుంటే అబాబాబాబాబా మొత్తం 1000 వాట్ల బల్బ్ లాగా వెలిగిపోయింది. భయ్యా ఈ రోజుతో సుమన్ శెట్టి ప్రభంజనం ముగిసిపోయింది. ఎప్పుడో సెకండ్ వీక్లో వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ 14 వీక్స్ వరకు వచ్చాడంటేనే అతను గెలిచాడు. చాలా చాలా ప్రౌడ్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో ఏ హేట్రెడ్ లేకపోతే ఏ నెగిటివిటీ లేకపోతే అసలు లోపల ఉన్నంత వరకు ఏ కంటెస్టెంట్స్కి ఎవ్వరికి ఎనిమిగా మారని కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సుమన్ శెట్టి భయ్య. జీరో నెగిటివిటీతో క్లీన్ స్లేట్ లాగా బయటకు వచ్చాడు. ఎలా వెళ్ళాడో అలానే వచ్చాడు సుమన్ శెట్టి. ఇది చాలా చాలా ఇంపాసిబుల్ టు ఎనీ కంటెస్టెంట్. ఒకవేళ ఇలా ఉన్న కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉండా ముందు సీజన్స్లో ఎప్పుడో 3rd వీక్లోనో 4th వీక్లోనో వచ్చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సేఫ్ గేమర్స్ అనేవాళ్ళు. బట్ సుమన్ శెట్టి హాజ్ రీరిటర్న్ ఆల్ ద రికార్డ్స్. ఎందుకంటే అసలు ఆయనకి అలా జీరో నెగిటివిటీతో ఎలా ఉన్నాడు, అసలు హౌస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని వీక్స్ ఎలా ఉన్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఆయన ఏవి చూస్తే భయ్య చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా గేమ్ ఆడాడు, చాలా మందితో బాగా కనెక్ట్ అయ్యాడు అన్నది అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. వాట్ అ బ్యూటిఫుల్ ఏవి భయ్య, చాలా బాగా కట్ చేశారు. అండ్ బర్నీతో తన బాండ్ కానీ, ఉన్న హౌస్మేట్స్ అందరితో తన కనెక్షన్స్ కానీ, తనుజాతో డ్యాన్స్ కానీ, లేకపోతే ఇమాన్యువల్తో ప్రభంజనం అనిపించుకోవడం కానీ, రీతు చౌదరితో ఉన్నవన్నీ చాలా చాలా బాగా ఉన్నాయి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఏవి అయితే. అండ్ బర్నీ అండ్ సుమన్ శెట్టి గారి వీడియో ఏదైతే ఉందో అది ప్లే చేశారో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. వాళ్ళ బాండింగ్ది ముస్తఫా సాంగ్ ప్లే చేసింది అల్టిమేట్ ఉంది. సో అండ్ ఈరోజు ఏవి ఎలా అయితే ప్లే చేస్తారో ఇద్దరిని చూపించారో నాకు తెలుసు. అది ఎందుకు చూపించారంటే రేపు నువ్వు కూడా వెళ్ళిపోతావని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడేమో బిగ్ బాస్. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్. ఈరోజు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు, రేపు బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు. సో ఆ ఇద్దరికి ట్రిబ్యూట్ లాగా అంటే ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాగా మెసేజ్ లాగా పాస్ చేసినట్టు అయితే అనిపించింది. బట్ ఎనీ విచ్ వేస్ సుమన్ శెట్టి గారు ఆల్ ద బెస్ట్. నిజంగా బర్నీ గారు ఒక మాట అన్నారు సుమన్ శెట్టి వెళ్ళిపోయినప్పుడు, హౌస్లో ఉన్న అందరిలో కల్లా పెద్ద సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి. ఎందుకంటే ఆల్మోస్ట్ 250+ మూవీస్ ఆయన యాక్ట్ చేశాడు. బట్ హౌస్లో ఎప్పుడండి మీరు చూసుకుంటే ఒక్కసారి కూడా సెలబ్రిటీ లాగా కానీ నేను ఇన్ని మూవీస్ యాక్ట్ చేశానని ఒక గర్వం కానీ ఆయనలో కించిత్తు కూడా లేదండి. ఆయన ఎప్పుడు చిన్న పనైనా పెద్ద పనైనా, వాష్రూమ్ క్లీనింగ్ అయినా, కిచెన్ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే హౌస్ క్లీనింగ్ అయినా ఒక్కదాన్ని కూడా నేను చేయనని చెప్పడం కానీ, లేకపోతే ఎవరి మీదైనా డామినెంట్గా ఉండడం కానీ, రూడ్గా కానీ, అగ్రెసివ్గా ఉండడం కానీ, ఏదో చిన్నది ఇంత సాధిస్తేనే మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో సాధించేసాను బిల్డప్ కొట్టి ఈ సమాజంలో మనం ఉన్నామో, అలాంటిది 250+ ఫిలిమ్స్ చేసిన ఆయనకి ఎంతో కొంత లోపల గర్వం అనేది కొద్దిగానే ఉండాలి. బట్ ఆయన ఏ రోజు చిన్న కామన్ మ్యాన్గా ఎంతోమంది వచ్చారు అగ్ని పరీక్ష నుంచి, వాళ్ళ దగ్గరైనా చూపించలేదు. అంటే దట్ షోస్ హిస్ క్యారెక్టర్. నిజంగా సుమన్ శెట్టి గారిని ఈ విషయంలో మనం చాలా చాలా మెచ్చుకోవచ్చు. సుమన్ శెట్టి ప్రభంజనం ఈ రోజుతో ముగిసిపోయింది. బట్ యూ మేడ్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్ సుమన్ శెట్టి గారు. అలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ ఏం ఆడారు ఏం ఆడలేదు అన్నది పక్కన పెడితే చాలా టాస్కుల్లో, ఎస్పెషల్లీ ఆ రోప్స్ టాస్క్లో ఆయన అలా నిల్చుండి పడి చూసారు, ఆ తోపు అంటే తోపులాగా ఆడాడు. అండ్ చాలా టాస్కుల్లో టీవీలో కూడా ఒకటి ప్లే చేస్తారు, నా హైట్కి, నా బలానికి, నా ఏజ్కి నేను ఆడగలిగినంత ఆడాను, నాకు ఇన్ని వీక్నెసెస్ ఉన్నా కూడా ఇంతవరకు లాక్కొచ్చాను, నా 100% ఇచ్చాను, ఇంకా రిమైనింగ్ ఆ దేవుడే చూసుకోవాలి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. ఏదన్నా తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరినైనా హర్ట్ చేస్తుంటే సారీ అని చెప్పారు కదా.
నిజంగా అండి ఆయన మాత్రం తోపులాగా ఆడాడు. 100% ఇచ్చి పడేశాడు. ఆయనకున్న బలమంతా పెట్టాడు. అవసరమైన చోట మాట్లాడాడు. అవసరం లేని చోట ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. నామినేషన్స్ చాలా వరకు సిల్లీగా ఉన్నాయి. చాలా చోట్ల ఆయన స్టాండ్ తీసుకోవడం అవన్నీ చేయలేదు కానీ బట్ రాను గ్రాఫ్ అయితే బాగా ఇంక్రీజ్ చేసుకున్నాడు. ఎనీ విచ్ వేస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద హౌస్ నా. బాయ్ బాయ్ సుమన్ శెట్టి గారు. అండ్ నాకు ఇంకొకటి భయ్య, ఈరోజు నాకు మేజర్గా అనిపించింది ఏంటంటే కళ్యాణ్ పడాల డైరెక్ట్గా తనూజాని నువ్వు విన్నర్ అని చెప్పేశాడా. నాకైతే అదే అనిపించింది. నేను ఈ మాట అనడానికి రీజన్ ఏంటంటే కళ్యాణ్ పడాల స్టేట్మెంటే. ఎందుకంటే భయ్య తనూజ లోపల నుంచి బయటకు వచ్చి అందరి ముందు కన్ఫెషన్ రూమ్ నుంచి ఏం చెప్తుందంటే, బిగ్ బాస్ నాతో ఒక మాట అన్నాడు కన్ఫెషన్ రూమ్లో, బేసికలీ ఆ 3 lakhsని విన్నర్ మనీలో నుంచి కట్ చేస్తాను, నీకు ఒకవేళ ఇమ్యూనిటీ కావాలి అంటే నామినేషన్స్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళాలంటే సో నువ్వు డిసైడ్ చేసుకో అంటే నేను ఆ 3 lakhsని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను నామినేషన్స్లో కానీ లేకపోతే దేనైనా ఆడియన్స్ని ఫేస్ చేద్దామన్నట్టే డిసైడ్ అయ్యాను. బట్ అనుకోకుండా ఈ సిచ్యువేషన్ వచ్చింది, చాలాసేపు టైం ఇచ్చారు, బట్ ఐ డిసైడెడ్ నాట్ టు టేక్ ద 3 lakhs అన్నది. అది మాత్రం టోప్ డెసిషన్. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హౌస్లో చాలామంది అదే తీసుకోవచ్చు కదా అన్నట్టే ఉన్నారు. బట్ కళ్యాణ్ పడాల చాలా క్లోజ్ కాబట్టి కోపం వచ్చి, తెలుసు కదండి అంటే కొన్నిసార్లు మనకు నిబ్బాలాగా అనిపించినా కళ్యాణ్ పడాల అది జెన్యున్ ఎమోషన్. అది ప్రియా శెట్టి బయటికి వెళ్ళినా, శ్రీజ బయటికి వెళ్ళినా చాలా ఎక్కి ఏడ్చాడు. అంటే తనలో అది ఆవేశం, అంటే అది మనం ఆ ఎమోషన్ని మనం ఫేక్ అనలేం కానీ అది జెన్యున్గా వచ్చింది. దాంట్లో మనం డౌట్ పడాల్సిన అదేం లేదు. బట్ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కళ్యాణ్ పడాల స్టేట్మెంట్ ఏమన్నాడంటే తనుజ బయటకు వెళ్ళినప్పుడు, నీకు 3 lakhs ఎక్కువ అయ్యాయా అంటే బయటకు వెళ్ళావు, 3 lakhs మాకు అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉంది, నువ్వు ఇవ్వలేవా, అడ్జస్ట్ చేసి ఇవ్వలేవా అంటే. నాకు ఈ స్టేట్మెంట్ ఏంటంటే దాని మీనింగ్ నాకు ఎలా అనిపించిందంటే, తనుజ నువ్వు ఒకవేళ విన్నర్ అవుతే 3 lakhs నీకే తక్కువ అవుతాయి, రేపు పొద్దున మాకు అవసరం వచ్చి నేను అడిగాము, సో నీ దగ్గర ఆ 3 lakhs లేవు కాబట్టి మాకు అడ్జస్ట్ చేయలేవా అన్నట్టు మీనింగ్ వచ్చింది భయ్య. తనుజాని నువ్వు విన్నర్ అవుతే మాకు 3 lakhs తక్కువ అవుతే, సో నీకు ఎలాగో ఇక్కడ విన్నింగ్ అమౌంట్లో 3 lakhs కట్టే కాబట్టి మాకు రేపు పొద్దున అవసరమైతే నువ్వు 3 lakhs సర్చ్ చేయలేవా అన్నట్టే మీనింగ్ వచ్చింది. సో అందుకే నాకు తనూజ అని కళ్యాణ్ పడాల విన్నర్, నువ్వే విన్నర్, నీకెందుకు ఆ మనీ అవసరం లేదు కదా, ఎందుకు ఆ బుర్ర పెట్టలేదు, ఆ ఇమ్యూనిటీ ఉండొచ్చు కదా, నువ్వు గెలిచావు కదా అన్నట్టు చెప్పాడు అని అయితే నాకు అనిపించింది. మీకు ఈ స్టేట్మెంట్ ఎలా అనిపించిందో, కళ్యాణ్ పడాల తనూజాని విన్నర్ నువ్వే అని డైరెక్ట్గా చెప్పినట్టు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదా వేరే ఇంటెన్షన్తో చెప్పింటే అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే తనూజ నువ్వు విన్నర్, నువ్వు తీసుకోవాల్సిందే, నువ్వు కష్టపడి ఆడావు అండ్ 3 lakhs అది నీకు మ్యాటరే కాదు, నువ్వు ఎలా అయినా రేపు పొద్దున్న నీకు విన్నింగ్ అమౌంట్లో తక్కువైనా నాకు అడ్జస్ట్ చేయగలవు అన్నట్టే అర్థమైంది. అయిపోయాక ఇంకా వాళ్ళకి ఒక చిన్న టాస్క్లు పెడతారు అండ్ నాగార్జున గారు వస్తారు, మాట్లాడతారు అండ్ అసలు ఏం జరిగింది అన్నది రివ్యూలో మనం తెలుసుకోబోతున్నాం. So let's jump into the review without delaying any further. Agent Vamsi reporting. హాయ్ హలో నమస్తే భయ్య, నేను మీ వంశీ భయ్య. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాకి చాలా రోజుల తర్వాత, చాలా వీక్స్ తర్వాత తనుజాకి విముక్తి కలిగింది. అండ్ తనుజ ఎందుకు విన్నింగ్ రేస్లో ఉంది, తనుజ ఎందుకు అందరూ బయట ప్రేమిస్తారు, సపోర్ట్ చేస్తారు అండ్ తనుజ విన్నర్గా ఎందుకు 100% కరెక్ట్ అన్నదానికి నిన్న ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ ఒక చిన్న గ్లింప్స్ లాంటిది. ఎందుకంటే తనుజ ఏ రోజు ఆడియన్స్ని ఫేస్ చేయడానికి భయపడలేదు, నామినేషన్స్లోకి వెళ్ళడానికి భయపడలేదు, 100% ఆడింది, ఎఫర్ట్స్ పెట్టింది. అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవాలి, షోకేస్ చేసుకోవాలి, తనని తాను ప్రేక్షకులకి నేనేం తక్కువ కాదు అని చూపించుకోవాలి అనే తపన తప్పించి, నేను ఇమ్యూనిటీ ద్వారా ఆడియన్స్ నుంచి సేవ్ అవుదాము, లేకపోతే నేను తెచ్చుకుంటే అమ్మాయి ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయి ఇమ్యూనిటీని తెచ్చుకొని అమ్మాయి ప్రాబ్లం లేదు అన్న భయం లేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాకి మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే సో ఈ వీక్ కూడా అదే చేసింది. అండ్ ఇంకొకటి భయ్య, ఇప్పుడు తనుజ ఆబ్వియస్లీ షీ ఈస్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ దట్ షీ మైట్ బికమ్ అ విన్నర్. అది బయటకు చెప్పినా చెప్పకపోయినా విన్నింగ్కి 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఒకవేళ 3 lakhs తగ్గింది అనుకో భయ్య, తన అమౌంట్లోనే కదా తగ్గిపోద్ది. సో దట్స్ అ బేసిక్ కామన్ సెన్స్ ఎవరికైనా ఉన్నప్పుడు. అండ్ ఫస్ట్ నుంచి తను భయపడినప్పుడు దేనికి, ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? అండ్ ఎలాగూ విన్నర్ అని తనకు 100% కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ డెసిషన్ తీసుకోలేదు. అండ్ ఈరోజు ఒక టాస్క్ జరుగుతుంది, దాంట్లో కూడా నాగార్జున గారు ఏమంటారంటే, ఒకటి పెట్టే ముందు అది క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ నాగార్జున గారు ఏమంటారంటే, ఇప్పుడు 3 lakhs ప్లస్ చేస్తే
ఆ అమౌంట్లోకి, విన్నింగ్ అమౌంట్లోకి నువ్వు ఇమ్యూనిటీ తీసుకునేదానివా అంటే తీసుకునేదాన్ని సార్ అంటాడు. చాలామందికి అక్కడ కొంతమందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఓకే ఇప్పుడు 3 lakhs ప్లస్ ఇమ్యూనిటీ తీసుకునేదా అని దానికి కొద్దిగా ట్రోల్ ఏదో చేస్తున్నట్టు వాళ్ళు ఏదో అనుకుంటున్నట్టున్నారు. వాళ్ళకి గేమ్ అర్థమైందో లేకపోతే తెలుగు అర్థం కాలేదో నాకైతే అర్థం కాలేదు. బట్ దాని మీనింగ్ ఏంటంటే 3 lakhs ఎందుకు తీసుకుంటా అంటే భయ్య 50 lakhs వస్తుంది ప్లస్ 3 lakhs అంటే 53 lakhs వస్తున్నప్పుడు అది అడ్వాంటేజే కదా, తనకే కదా వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు తీసుకోదు? ఇప్పుడు ఆ విన్నింగ్ అమౌంట్‌లో మైనస్సే అవ్వకూడదు అనుకున్నప్పుడు, విన్నింగ్ అమౌంట్‌లో ఇంకా బోనస్ వస్తుంటే ఎవడైనా వద్దనుకుంటారా భయ్యా? డబ్బు ఎవరికిచ్చేది? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో కొంతమంది ఎర్రిపప్పలు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఏ బావిలో కప్పలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఎనీ విచ్ వేస్ తనుజ ఎందుకు విన్నింగ్ రేస్‌లో ముందుంది? ఇందుకే కదా విన్నర్ అనేది నేను ఎందుకన్నా అంటే ఫేస్ చేయడానికి ఏ రోజు భయపడలేదు. అండ్ షీ థింక్స్ లాజికలీ అక్కడ విన్నింగ్ అమౌంట్ తనకే తక్కువ అవుతుంది అని తను ఆలోచించింది కాబట్టే డెసిషన్ తీసుకుంది. ఐ మీన్ నిన్న అంటే ఎపిసోడ్ టాస్క్ మొన్న జరిగింది, మనకు నిన్న టెలికాస్ట్ అయింది కాబట్టి మొన్న అన్న. అండ్ ఈరోజు కూడా నాగార్జున గారు చెప్పినప్పుడు ఐమ్ రెడీ అన్న దేనికోసము అంటే దీనికోసమే. సో తనకి తన విన్నింగ్ అమౌంట్లో నుంచి తీసేయడం ఇష్టం లేదు, సింపుల్ లాజిక్. అండ్ ఈరోజు మెయిన్గా స్టార్టింగ్లో ఈరోజు టాస్క్ ఏం జరుగుతుంది అంటే ఇదంతా అయిపోయాక అక్కడ ఇమ్మాన్యువల్, డెమన్ పవన్ అందరూ కూర్చొని మాట్లాడుతుంటారు. కళ్యాణ్ పడాల ఫీల్ అవుతుంటారే తన వర్షన్లో తను కరెక్టా, నీ వర్షన్లో నువ్వు కరెక్ట్. మనమందరం ఏమనుకుంటున్నామంటే తను కష్టపడి గెలిచింది కాబట్టి, ఆడింది కాబట్టి, ఆ ఇమ్యూనిటీ తీసుకొని ఉంటే తను సొంతం చేసుకుంది కాబట్టి తనకు హక్కు ఉంది. బట్ తను విన్నింగ్ అమౌంట్ తక్కువ అవుతుందేమో అని తను ఆలోచించింది అని అన్నది. బట్ అదంతా అయిపోయాక నెక్స్ట్ పాపం తనూజ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే బిగ్ బాస్ నుంచి తనకు అప్రిషియేషన్ రాలేదు, నేను అంత కష్టపడి ఆడినా బిగ్ బాస్ చిన్ని గుండెని ఎందుకు అర్థం చేసుకోలేదు, ప్రతిసారి నేను ఆడినా కూడా నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదు, ఈ మధ్యకాలంలో ఇంత కష్టపడి ఆడినప్పుడు మీ నుంచి అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఈమెను చిన్నగా కళ్యాణ్ పడాలతో కూడా నీకు ఫీలింగ్స్ రావేమోరా, ఒక మనిషిగా కోపం వస్తే కోపపడతాను, ఏడుపు వస్తే ఏడుస్తాను, లేకపోతే ఏ ఎమోషన్ అయినా కన్వే చేస్తాను, రోబో కదా నీకు ఫీలింగ్స్ రావంటే అప్పుడు కళ్యాణ్ పడాల ఇలా సైలెంట్ అయిపోతాడు. అప్పుడు తనుజ ఏమంటుందంటే ఫీల్ అయ్యావా అంటే నేను రోబో కదా నాకెందుకు ఫీలింగ్స్ ఉంటాయని కళ్యాణ్ పడాలా అంటే అప్పుడు తనుజ అంటది అంటే నీకు ఫీలింగ్స్ లేవా అంటే కళ్యాణ్ పడాలా అంటాడు. ఏమో నీకే తెలియాలి అని. కొద్దిగా మనకు ఫస్ట్ నుంచి తెలుసు కదా కళ్యాణ్ పడాలకి కొద్దిగా ఐ మీన్ తనుజ అంటే అది అట్రాక్షనో లేకపోతే దాని పేరేం పడతారో తెలీదు. ఫస్ట్ నుంచి ట్రయింగ్ తనుజకు కూడా ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కళ్యాణ్ పడాల మీద. సో అదంతా అయిపోయాక ఒక టాస్క్ ఇస్తారు బిగ్ బాస్ వాళ్ళు, అదేంటంటే బింగో చిప్స్ ఉంటాయి అక్కడ. సో ఒక్కొక్క ఫ్లేవర్ని హౌస్లో ఎవరికి డెడికేట్ చేయాలి అన్నది టాస్క్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తనుజ కిల్లింగ్ క్రీమ్ అండ్ ఆనియన్ ఇది కళ్యాణ్ పడాలకి ఇస్తుంది. ఎందుకంటే స్మూత్గా మాట్లాడే వాళ్ళకి అది ఇస్తారు. కళ్యాణ్ పడాల ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్స్లో చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు, అవసరమైనప్పుడు ఒక్కడే అగ్రెసివ్ చూపిస్తాడు. కానీ చాలా విషయాల్లో హౌస్లో మొత్తం అందరిలో కళ్యాణ్ పడాల డీల్ చేసినంత స్మూత్గా ఎవరు హ్యాండిల్ చేయలేరు అని అది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బర్నీ గారు సాల్టీ స్టేయింగ్ క్రీమ్డ్ ఇది ఇంకెవరికి ఇస్తారు, సుమన్ శెట్టికి ఇస్తాడు. సో డెమాన్ పవన్ థ్రిల్లింగ్ టొమాటో ఇది సంజనాకి ఇస్తారు. ఎందుకంటే హౌస్లో చాలా సిచ్యువేషన్స్ తను థ్రిల్లింగ్గా మార్చింది, చాలా సిచ్యువేషన్స్ని ఎగ్ టాస్క్ కానీ లేకపోతే మొత్తం ఇప్పుడు మొన్న టాస్క్లో కూడా గేమ్ చేంజ్ చేయడం, చాలా వాటిలో సంజన బికేమ్ ఎ గేమర్ అండి. దాంట్లో మాత్రం తిరగలేదు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సంజన చేంజ్ ద హోల్ గేమ్. ఈ సీజన్లో కొద్దిగా ఇంట్రెస్ట్ రావడానికి సంజన ప్లేడ్ కీ రోల్. అండ్ ఆ థ్రిల్లింగ్ టొమాటో పక్కా అబ్సల్యూట్లీ తనకి కరెక్ట్. సో సంజన బ్యాంగింగ్ బటర్ అండ్ గార్లిక్ ఇది డెమాన్ పవన్కి ఇస్తుంది. కరెక్టే కదండి, మనోడు వేసిన బటరు రీతు చౌదరికి ఇంకా హౌస్లో ఎవ్వరు వేయలేదు, చాలా బటర్ పూసాడు. సో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇమ్మాన్యువల్ స్పైసీ ఇది తనుజకి ఇస్తాడు. దానికి ఏం చెప్తాడంటే ఘాటుగా క్యూట్గా ఈ హౌస్లో అందంగా ఎవరన్నా ఉన్నారు అంటే అది తనుజానే. సో తనుజాకి నేను ఇస్తున్నా అంటాడు. అండ్ కళ్యాణ్ కిల్లింగ్ క్రీమ్ అండ్ ఆనియన్ ఇది ఎవరికి ఇస్తా అంటే మరి ఇమాన్యువల్కి ఇస్తాడు. సో ఇది భయ్య ఆ టాస్క్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటికి తినమా వాయనం పుస్తినమా వాయనం అన్నట్టు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. కొంతమంది మాత్రం రివర్స్ అయ్యారు. ఇప్పుడు సుమన్ శెట్టి భరణికి ఇచ్చాడు, భరణి సుమన్ శెట్టికి ఇస్తాడు. డిమాన్ పవన్ సంజనాకి ఇస్తే సంజన డిమాన్ పవన్కి ఇస్తుంది. ఓన్లీ ఇమాన్యువల్ది ఒక్కటే కొద్దిగా అక్కడ ఒకటే చేంజ్ అయింది. బట్ ఎనీ విచ్ వేస్ సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక టాస్క్ కూడా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయాక ఇంకా నాగార్జున గారు వస్తారు మనకి. నాగార్జున గారు ఇక్కడ తనుజని లేపి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేస్తాడు. ఎందుకంటే తను ఫీల్ అవుతుంది కదా
ఇలా బిగ్ బాస్ నన్ను అప్రిషియేట్ చేయలేదు అని. అండ్ ఫస్ట్ అడుగుతాడు, ఎందుకు అమ్మ తీసుకోలేదు నువ్వు అది ఇది అంటే, ఇది తక్కువ అవుతుంది కదా అది ఇది అని చెప్పేసిన తర్వాత, చాలా బాగా ఆడావు, 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడావు, అండ్ నీ చిన్ని గుండెకి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, నీ ఆట అభినందనీయం అని చెప్పేసి పొగుడతాడండి. ఫైనల్లీ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం తనుజకి ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది, 1000 వాట్ల బల్బ్ లాగా వెలిగిపోయింది. ఇది అయిపోయాక డెమాన్ పవన్ ఈ మధ్య చాలా కూల్ అయిపోయాడు, ఓపెన్ అప్ అవుతున్నాడు. ఇన్ని వీక్స్ తర్వాత రీతు చౌదరి వెళ్ళాక అంటే హౌస్లో అందరూ డెమాన్ పవన్ చాలా కూల్ అయిపోయాడు, ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా అంటే రీతు చౌదరి వెళ్ళకపోవడం చాలా మంచిదైంది అది అంటే డెమాన్ పవన్ ఏమంటా అంటే, సార్ లేదు సార్ నేను అలా అనలేదు, నేను ఏమన్నా అంటే సీజన్ ఎండింగ్ అవ్వబోతుంది కదా, నాకు బాధేస్తుంది, మళ్ళీ అంత కొత్త కంటెస్టెంట్స్ని పంపించి మళ్ళీ రీస్టార్ట్ చేయండి అన్నట్టు అన్నాను అంటాడు. నేను వచ్చేసి ఒక ఫన్నీ బ్యాంటర్ లాగా అనిపించింది. అండ్ బర్నీ గారికి అండ్ సుమన్ శెట్టికి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ వీడియో వేస్తారు, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఒక టాస్క్ పెడతారండి, ఏంటంటే హౌస్లో కంటెస్టెంట్స్కి ఎవరి మీద ట్రస్ట్ ఉంది ఎవరి మీద ట్రస్ట్ లేదు అన్న దాని మీద ఒక టాస్క్. అంటే ట్రస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర గ్రీన్ ఫ్లాగ్ పెట్టాలి, ట్రస్ట్ లేని వాళ్ళ దగ్గర రెడ్ ఫ్లాగ్ పెట్టాలి. సో సంజనాని లేపి ఫస్ట్ స్టార్ట్ చేయమంటాడు. సో సంజన ఫస్ట్ ఏమో ట్రస్ట్ ఇమాన్యువల్ని చేస్తుంది, అండ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడే, ఫస్ట్ నుంచి అమ్మ కొడుకుల్లాగా ఉన్నారు కాబట్టి ఇంకెవరిని నమ్ముతుంది. ఇంకా ఈ టైంలో ఒకవేళ పెట్టకపోతే దాని అంత దరిద్రం ఉండదు, ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ నుంచి తనతోనే ఉండి. సో ఆబ్వియస్లీ సంజన ట్రస్ట్ ఇమాన్యువల్ని చేస్తాను సార్. నో తనుజాని ఎందుకు చెయ్యను అంటే, ఫస్ట్ నుంచి నాకు హౌస్లో బాండింగ్ తక్కువ ఉంది తనుజాతోనే, అండ్ మొన్న ఫ్లిప్ అయింది, నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎందుకంటే నాకు అందరి ముందు మాట ఇచ్చి ఫ్లిప్ అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు సార్, అందుకే నేను తనుజాని నమ్మను అంటాడు. ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, తనుజ ఆడింది గేమ్. ఇప్పుడు నువ్వు డెమాన్ పవన్తో కూడా ఫస్ట్ నామినేట్ వేరే వాళ్ళని చేస్తా అని చెప్పి డెమాన్ పవన్ని నామినేట్ చేసావు, అలానే తనుజ కూడా అలా చేయడానికి రీజన్ ఉంది అని చెప్పాడు. అండ్ ఆ రీజన్ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే సంజనకు నిజంగా అండి ప్రాబ్లం ఏంటంటే, తను చేసేవి తనకు కనబడవండి, పక్కోళ్ళు చేస్తే ఏమో అన్ని చిన్నవి కూడా పెద్దగా చూస్తుంది, కానీ తను చేస్తే ఏమో గేము, పక్కోళ్ళు చేస్తే క్రైమ్ లాగా సంజన ఫస్ట్ నుంచి చాలా సిచ్యువేషన్స్లో మనం చూసాము, ఇక్కడ కూడా అలానే చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చి బర్నీ గారు ట్రస్ట్ ఎవరికి ఇస్తారో గెస్ట్ చేయండి. ఇంకెవరికి ఇస్తారండి, సుమన్ శెట్టి గారికి కాకుండా ఆయన ఇంకెవరికి ఇవ్వడు. ఆ హౌస్లో ఫస్ట్ ఏమో మొత్తం తనుజ దివ్యతో ఉండేవాడు, మళ్ళీ హౌస్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా సుమన్ శెట్టితోనే ఉన్నాడు. ఇన్ అ వే ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ హిమ్. ఐ మీన్ వీళ్ళతో ఉంటే అనవసరంగా, అసలు యాక్చువల్లీ దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి తాను ఇంకా మంచిగా ముందుకెళ్ళాడు. అది దివ్య హౌస్లో ఉండడం తనకు ప్లస్ అయిన దానికంటే మైనస్ ఎక్కువైంది అనే. దివ్య యాక్చువల్లీ బర్నీ గారికి చాలా కేరింగ్గానే ఉండేది, కానీ మంచిగానే ఉందాం అనుకుంటే అది ఇంకొకలా ప్రొజెక్ట్ అయిపోయి మొత్తం పెంట అయిపోయింది. అది అన్నీ వచ్చేసి అదంతా జరిగిపోయిన చరిత్రను మనం ఎందుకు తవ్వి తీయడం. సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. అండ్ నో ట్రస్ట్ అంటే డెమాన్ పవన్కి కూడా ఎందుకు ఇచ్చానంటే, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నేను చాలాసార్లు డెమాన్ పవన్కి నాకు వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వలేదు సార్, నేను ఒకలా ఆలోచిస్తాను, తను ఒకలా ఆలోచిస్తాడు. అండ్ ఒక 2 సిచ్యువేషన్స్లో స్టార్టింగ్లో జరగడం వల్ల తను నన్ను ట్రస్ట్ చేయడం మానేశాడు, అందుకే నాకు కూడా ఆ ర్యాప్ అలా లేకుండా పోయింది. అండ్ నేను ఎవరినైనా నమ్మను అంటే డెమాన్ పవన్ని అంటాడు. సో అదంతా అయిపోయాక నెక్స్ట్ డెమాన్ పవన్ ట్రస్ట్ అంటే హౌస్లో ఇమాన్యువల్ పేరు చెప్తాడు, అండ్ నాట్ ట్రస్ట్ వర్తీ అంటే బర్నీ గారి పేరు చెప్తాడు. బర్నీ గారి పేరు చెప్పడం ఏంటంటే, నేను స్టార్టింగ్లో 2 times బర్నీ గారిని నమ్మాను, బట్ ఆయన 2 సార్లు నా ట్రస్ట్ని బ్రేక్ చేశారు. సో అందుకే నేను హౌస్లో ఎవరైనా నమ్మను అంటే బర్నీ గారు, అంతకుమించి ఏం లేదు అన్నాడు. సో నెక్స్ట్ కళ్యాణ్ పడాల ట్రస్ట్ వచ్చి డైరెక్ట్ గెస్ ఎవరిని పెట్టుంటాడు. దీనిలో కూడా పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. నాట్ ట్రస్ట్ వర్తీ కూడా అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఒకసారి ఏమైనా గెస్ట్ చేయండి, ఒకవేళ ఎపిసోడ్ చూడకుండా ఎవరైనా వైల్డ్ గెస్ట్ చేయగలరా? అని చెప్తాను. డైరెక్ట్లీ తనుజాకి పెట్టేశాడు. రీజన్ ఏంటి అంటే, బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు తనుజాని అని చెప్పేశాడు. అండ్ నాట్ ట్రస్ట్ వర్తీ ఎవరికి పెట్టాడంటే డెమాన్ పవన్. దానికి రీజన్, దానికి ముందు డిస్కషన్ ఏమవుతుందంటే, సార్ మిగతా వాళ్ళందరూ జెమ్స్ సార్ అంటే నాగార్జున గారు ఏమంటారు, ఉన్న వాళ్ళలో స్మాల్ జెమ్ ఎవరు అంటే, సార్ డెమాన్ పవన్ సార్,
అంటే అప్పుడు డెమోన్ పవన్ అంటాడు, సార్ వాడికి ఎలా అంటే వాడు ఏది చేసినా గేమ్ సార్, పక్కోడు ఏది చేసినా తనకు బూత్లా కనపడుతుంది అంటే, ఏంటయ్యా డెమోన్ పవర్ ఇంత ఓపెన్ అప్ అవుతున్నావు. అప్పుడు ఇదంతా డిస్కషన్ వస్తుంది ఇందాక స్టార్టింగ్ చెప్పినప్పుడు. అప్పుడు ఏమంటారంటే కళ్యాణ్ ప్రాల డెమోన్ పవన్కి నాకు కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి సార్, ఒక 2-3 కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేను ఆ పేరు తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే తీసుకోను సార్ అంటే, సరే అదంతా ఇంకా స్మాల్ చిన్నది అయిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఇమ్మాన్యువల్ ఎవరిని ట్రస్ట్ చేయవు అంటే బర్నీ గారి పేరు చెప్తారు. దానికి రీజన్ ఏంటి అంటే, సార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఎందుకో నేను ఏం చేసినా ఆయనకి ఎందుకో దూరం అయిపోయాడు సార్. అంత నన్ను నమ్మలేదు, అంతకుముందు ఎంత నమ్మేవాడో అంత నమ్మలేకపోతున్నాడు. సో దానివల్లనే నేను అది పెడుతున్నా అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చి తనూజ కూడా ఇంకెవరికి పెడుతుంది, గెస్ కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాలకు పెట్టి నాట్ ట్రస్ట్ వర్ది ఏమంటుందంటే, సార్ సంజనాకి ఎందుకంటే ఆవిడతో మంచిగా ఉన్నంత వరకు మంచి సార్, ఆవిడకు ఒకవేళ చిన్నగా అగెయిన్స్ట్ వెళ్తే మాత్రం మొత్తం దూల తీర్చేస్తుంది, చిన్నది తప్పు చేసినా ఇంకా దాన్ని వీక్ మొత్తం లాగేసి పెంట చేస్తారు సార్ అన్నట్టు ఇండైరెక్ట్గా అదే మీనింగ్ వచ్చేటట్టు చెప్పింది. మొన్న టాస్క్లో కూడా నేను పేరు మార్చుకోవడానికి రీజన్ ఏంటంటే సార్, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నామినేషన్స్లో నా పేరు తీసుకొని నన్ను నామినేట్ చేసి ఇమ్మాన్యువల్ని ఎందుకు నామినేట్ చేయలేదని నేను అడిగితే, ఇమ్మాన్యువల్ నా కొడుకులు అంటాడు, నేను ఎప్పటికీ ఇమ్మాన్యువల్ని నామినేట్ చేయలేను అంటే అని చెప్పిన తన దగ్గరకు వచ్చేటప్పటికి, తన నెక్ వరకు వచ్చేటప్పటికి, తన పీకల దాకా వచ్చేటప్పటికి ఇమ్మాన్యువల్ పేరు చెప్పి గేమ్ నుంచి బయటకు పంపిద్దామని ఫిక్స్ అయింది. అంటే తన ఫ్లిప్ ఏదైతే వేసిందో అది నాకు నచ్చలేదు. అంటే లోపల ఒక మాట బయట ఒక మాట తను చెప్పినప్పుడు నేను మారిస్తే తప్పేంటి అన్నది, ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే తనుజ ఏం తప్పు చేయలేదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ తనుజ సంజన గురించి ఆలోచించింది, అరే నేను తీస్తే తనకు అన్యాయం అయిపోతుందని. నేను లోపల డిస్కషన్ చేసినప్పుడు కూడా నేను చెప్పింది నామినేషన్స్లో చెప్పిన మాటే లోపల కూడా చెప్పింది, సార్ నేను ఇమ్మాన్యువల్ని తీయను అండ్ ఇమ్మాన్యువల్ని ఇక్కడ కూడా ఓట్ వేయను అని చెప్పింది. సో నేను కూడా సంజన గారు దానికే ఫిక్స్ అయ్యి ఉంటారను అన్న మైండ్ సెట్తోనే నేను సంజన గారిని తీసేద్దాం అనుకోలేదు. బట్ ఎప్పుడైతే తను ఇమ్మాన్యువల్ని ఓటేసిందో, ఎప్పుడైతే తను ఫ్లిప్ అయిందో నేను కూడా వేయాల్సి వచ్చింది సార్ అంటే, సార్ కానీ ఇక్కడ అందరి ముందు మాట ఇచ్చింది సార్ తనుజ, నేను అక్కడ హర్ట్ అయ్యాను సార్ అంటే, అప్పుడు సంజనాకి ఇది చెప్తాడు, అమ్మా అది తనుజ గేము, నువ్వు డెమోన్ పవన్కి అదే చేసావు కదా, అంతెందుకు గేమ్లో కూడా నువ్వు పూల్లో ఇమ్మాన్యువల్వి వెళ్ళి షేప్స్ తీసుకెళ్ళి నువ్వే ఇసిరేసావు అంటే అది గేమ్ కాదా అంటే నువ్వు ఆడావు కదా గేమ్, సో నీ దగ్గర నువ్వేం చేసావో తనుజ కూడా అలానే చేసింది. సో నువ్వు చేసింది గేమ్ అయితే తనుజ ఆడింది కూడా గేమ్. సో నువ్వు ఒకరిని పాయింట్అవుట్ చేసే ముందు నీ మిస్టేక్స్ నువ్వు చూసుకో అంటే అప్పుడు తనకు బుర్ర వెళ్ళిందమ్మో, ఇంకా ఎక్కువ నేను లాగితే తీగ తెగిద్ది అని సంజన గారు అప్పుడు కామ్ అయిపోయారు. బట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నాగార్జున గారు ఏమంటారంటే, సో తనుజ సంజన గారు నిన్ను నామినేట్ చేశారు కాబట్టి నువ్వు తీసావంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సార్, ఇది మెయిన్ రీజన్. యాక్చువల్లీ వాట్ తనుజ వాంటెడ్ టు కన్వే ఇస్, సార్ అక్కడ ఫ్లిప్ అయింది కాబట్టి నేను కూడా వేసాను అని. సో అబ్సల్యూట్లీ వ్యాలిడ్ రీజన్, దాంట్లో ఏమి నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు ఆబ్వియస్లీ ఇంకెవరిది పెడతారు, బర్నీ గారిది పెడతారు. నాట్ ట్రస్ట్ వర్ది ఇమ్మాన్యువల్. నాకు ఏమనిపిస్తుందంటే ఇమ్మాన్యువల్ బర్నీ గారి పేరు పెట్టాడు కాబట్టి నాట్ ట్రస్ట్ వర్దిలో, ఇక్కడ సుమన్ శెట్టి ఇమ్మాన్యువల్ది పెట్టాడు అనిపించింది. అంతకుమించి నాకు ఏం పెద్ద రీజన్ అనిపించలేదు. దానికి రీజన్ ఏం చెప్పాడంటే, ఏమో సార్ ఈ మధ్య నాతో ప్రేమగా ఉండట్లేదు, అంతకుముందు బాగుండేవాడు బ్రదర్ లాగా, ఈ మధ్య ఉండట్లేదు అందుకే పెట్టారని. నాకు ఇంకా ఏం చెప్పాలో తెలియదు. నాగార్జున గారు కూడా నవ్వుకున్నారు, ఎందుకంటే సుమన్ శెట్టి గారిలో ఇదే మేజర్ ఫ్లా, కొన్ని సిల్లీ రీజన్స్ చెప్పడం అది మరీ కామెడీగా అనిపిస్తుంది. సో ఈ టాస్క్ అయిపోయాక మీరు ప్రతి సీజన్లో జరిగేది ఇది, అంటే ప్రతి సీజన్లో యాక్చువల్లీ దీన్ని కొద్దిగా ఎక్కువ టైం కేటాయిస్తారు. ఈ వీక్ హడావిడి అయిపోయిందో, అసలు ఈ సీజన్లో ఏం టఫ్ టాస్క్లు లేవు, ఏం జరగకపోయినా ఇది ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చారో నాకైతే తెలీదు. బట్ నేను మీరు చూసి ఇది లాస్ట్ వీక్స్లోనే జరుగుతుంది, కానీ హడావిడిగా ముగిచేసినట్టు అనిపించింది. బట్ ఏంటంటే ఈ టాస్క్ ఏ వీక్లో మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు అన్న టాస్క్, అంటే ఏ వీక్ మీరు వర్స్ట్గా ఆడారు, లేకపోతే ఏ వీక్లో మీరు ఇది చేసి ఉండకూడదు అని మీకు అనిపిస్తే ఆ వీక్ మీద స్టాంప్ కొట్టండి అన్న టాస్క్ ఇది. సో ఇక్కడ సుమన్ శెట్టి గారు స్టాంప్ చేసేది ఏంటంటే వీక్ 10. ఎందుకు దానికి చెప్పిన రీజన్ ఏంటంటే, నేను నిఖిల్ని నామినేట్ చేశాను సార్, నిఖిల్ చాలా జెన్యూన్ పర్సన్, చాలా మంచిగా ఆడతాడు, చాలా మంచి మనిషి, బట్
నేను ఓటేయడం వల్ల తను బయటకెళ్ళిపోయాడు. నాకు చాలా రిగ్రెట్ ఉంది సార్ అంటే, నాగార్జున గారు అడుగుతారు, "నువ్వు ఒక్కడివే ఓటేసావా?" అంటే, లేదు సార్ నేను ఒక్కడినే కాదు, బట్ నా ఓటు కూడా మేజర్ రోల్ ప్లే చేసింది కాబట్టి నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను అని. నేను ఇంకోటి అడుగుతానంటే, ఏ వీక్ నుంచి నువ్వు గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నావని నీకు అనిపించింది? ఆహ్, ఏ అంటే ఫ్యామిలీ వీక్ అని చెప్తాడు. ఎందుకు అంటే మా పిల్లలొచ్చి జాగ్రత్తగా చూసుకో, వాళ్ళొచ్చి నువ్వు మంచిగా ఆడు, ఇంకా మంచిగా ఆడగలవు అని చెప్పినప్పుడు అంటే నాగార్జున గారు అడుగుతారు, అంటే ఎవరికైనా దూరంగా ఉండమని చెప్పారా? ఎవరి నుంచైనా అంటే లేదు సార్ అలా ఏం లేదు. నన్నే ఇంకొద్దిగా బాగా ఆడు, నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పాడు అంటాడు. సో నాగార్జున గారు నవ్వి సరే కూర్చో అంటాడు. నెక్స్ట్ వచ్చి తనుజ ఏమంటదంటే యాక్చువల్లీ వీక్ 6 అని చెప్పబోయి వీక్ 7 మీద స్టాంప్ కొడుతుంది. ఆ వీక్ 6లో ఏంటంటే బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడం. బర్నీ గారు ఎలిమినేట్ అయితే దానికి రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఎందుకు అంటే, అప్పుడు ఏమంటదంటే, సార్ బర్నీ గారు ఎలిమినేట్ అయినప్పుడు నేను చాలా డిప్రెస్డ్ ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను, చాలా చాలా ఏడ్చేశాను. అంటే దానికి ఏముంది, డిప్రెషన్ ఫీల్ అయ్యావు, బట్ అది రిగ్రెట్ కాదు కదా అని నాగార్జున గారు అంటే, లేదు సార్ అందరూ వచ్చిన వాళ్ళందరూ బర్నీ గారితో నీ బాండింగ్ వల్లే ఆయన బయటకెళ్ళాడు అన్నట్టు మాట్లాడడం కానీ, అలా ప్రొజెక్ట్ చేయడం నాకు ఐ కుడెంట్ టేక్ ఇట్. అండ్ ఆయన ఎలిమినేషన్ కూడా ఐ కుడెంట్ టేక్ ఇట్. అది చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాను నేను అంటే, ఓకే అంటాడు. ఆమె వెయిట్ చేస్తుంటుంది అక్కడ తనుజ. నాగార్జున దేనికి వెయిట్ చేస్తున్నావు అంటే, సార్ ఇంకా అంటే, నేను ఏం చెప్పకముందే నువ్వే డిసైడ్ అవుతావు ఎలా అమ్మా అంటే, లేదు సార్ సుమన్ శెట్టి గారికి ఏ వీక్ నుంచి నువ్వు ఇంప్రూవ్ అవ్వాలని అనుకున్నారు కదా, అది అక్కడ కళ్యాణ్ పడాల కూడా సపోర్ట్ చేస్తాడు. తను కూడా ఏమంటుందంటే, సార్ సరే నేను అడగలేదు కదా, నేను అడుగుతాను కదా, అందరికీ అదే క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఎలా ఫిక్స్ అవుతావు అంటే బేసికలీ తుత్తరాపుకో అన్నాడు నాగార్జున గారు. సో నాగార్జున గారు సరే కానీ చెప్పు అంటే, సో ఫ్యామిలీ వీకే సార్, ఎందుకంటే అప్పుడు చెల్లెలు వచ్చి తర్వాత హరితమ్మ గారు కూడా వచ్చి నాన్నగారు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వు ట్రోఫీతో బయటకు రావాలని కోరుకుంటున్నారు, ఆయన కోసమన్నా నువ్వు ఆడాలి అన్నప్పుడు నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను, అందుకే అసలు చాలా 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 గట్టిగా ఆడాను, ఆ వీక్ నుంచి నేను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను అంటది. తర్వాత నుంచి టాస్కుల్లో కూడా మొన్న టాస్క్ కానీ అంతకుముందు టాస్క్ కానీ బాగా ఆడింది, గివప్ ఇవ్వకుండా. సో యా, నెక్స్ట్ డెమోన్ పవన్ వచ్చి వీక్ 6 అన్నాడు. వీక్ 6లో డెమోన్ పవన్ రీజన్ ఏం చెప్పాడంటే, సార్ రీతుని ఆ రోజు బెడ్ మీద తోయడం అండ్ రీతుతో అలా మాట్లాడడం అవన్నీ చాలా తప్పు అని నేను తర్వాత లేటర్ రియలైజ్ అయ్యాను సార్, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, సో రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అన్నాడు. నాకు ఇప్పటికి భయ్య ఆ వీక్ చాలా చాలా గుర్తుంది. ఎందుకంటే నాకు అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, తనకేం బాధ లేదు, డెమోన్ పవన్ కూడా నార్మల్గా తనకి ప్రాబ్లం లేదు, తినకి ప్రాబ్లం లేదు, అది పెద్ద బూతులాగా ప్రొజెక్ట్ చేసేసి నీల్ డౌన్ చేయించింది దాకా వెళ్ళారు భయ్య. అదైతే నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ ఎనీ విచ్ వేస్ డెమోన్ పవన్ కూడా రిగ్రెట్ ఉంది కాబట్టి ఇట్స్ నో ప్రాబ్లం. ఇమాన్యువల్ ఏంటంటే వీక్ 7 అంటాడు. వీక్ 7 ఎందుకు అంటే, సార్ నేను ఆ రోజు కళ్యాణ్ పడాలకి తనుజని నామినేట్ చేయమని చెప్పలేదు సార్, కానీ అది ఎలా ప్రొజెక్ట్ అయిందంటే నేను తనుజని నామినేట్ చేయమన్నట్టు అది ప్రొజెక్ట్ అయ్యి నాకు తనుజకి డిస్టెన్స్ పెరిగింది, లేకపోతే మేమిద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, నేను తనుజతో చాలా చాలా కామెడీగా ఉండేవాడిని అండ్ బయట నుంచి కూడా మేము చాలా ఫ్రెండ్స్, అలాంటిది ఆ ఒక సిచ్యువేషన్ వల్ల ఇంకొకలా ప్రొజెక్ట్ అవ్వడం వల్ల మొత్తానికి చాలా ఎంతో కొంత డిస్టెన్స్ వచ్చింది సార్, ఇప్పటికీ ఉంటాను కానీ మాకు ఎంతో కొంత లిమిటేషన్స్ వచ్చాయి, అంత జెన్యూన్గా ఉండలేకపోతున్నాను, అంత 100% మేము క్లోజ్గా ఉండలేకపోతున్నాము. సో ఆ వీక్లో నేను అది చేయకుండా ఉండింటే అయిపోయేది, నేను నామినేట్ చేసిన అయిపోయేది, బట్ అది ఇంకొకలా అయిపోయేది అని చెప్పాడు. ఇన్ అ వే యాక్చువల్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇమ్మాన్యువల్ ఆ రోజు అది చేసింటే ఏమైందంటే, ఒక కన్నింగ్ ఫాక్స్ అన్న పేరు ఇమ్మాన్యువల్కి వచ్చేది కాదు. అండ్ ఇమ్మాన్యువల్ ఏదన్నా మొహం మీద మాట్లాడతాడు, తనూజనైనా నామినేట్ చేస్తాడు, ఎవరైనా నామినేట్ చేస్తాడు అండ్ తన ఇంటెన్షన్ ప్యూర్ ఉండేది. ఇంకా చెప్పాలంటే రన్నర్ రేస్లో ఉండేవాడు. కానీ ఆ రోజు ఎపిసోడ్ తనకి ఎంత బ్యాడ్ అయిపోయిందంటే, ఇమ్మాన్యువల్ తనుజ ఫ్యాన్స్ అందరిలో బ్యాడ్ అయిపోయాడు అండ్ ఒక కన్నింగ్ ఫాక్స్లా ప్రొజెక్ట్ అయిపోయాడు. అంటే బేసికల్లీ తనకు కావాలంటే తనే నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు కళ్యాణ్ పడాలంతో నామినేట్ చేశాడు. అండ్ తర్వాత తను అన్న మాటలు కూడా చాలా ఉన్నాయి భయ్య. ఏంటంటే, నువ్వు ఒక విషవృక్షాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నావు, నువ్వే పెద్దది చేస్తున్నావు, అది ఇది అన్నట్టు చాలా మాట్లాడాడు. సో అవన్నీ ఉండేవి కాదు. బట్ ఎనీ విచ్ వేస్ అట్లీస్ట్ రియలైజ్ అయ్యాడు కాబట్టి. నెక్స్ట్ కళ్యాణ్ పడాల వీక్ 7 అన్నాడు. ఆ వీక్లో వీకెండ్లో మీరు నాకు కన్ఫెస్ చేపించడం కానీ, లేకపోతే నామినేషన్స్ రోజు నేను యాక్చువల్లీ
ఇంకొకలా చేద్దామంటే నా ఆలోచన ఒకలా ఉంటే అది బయటకు వేరేలా ప్రొజెక్ట్ అయ్యి పెంట అయింది. అండ్ ఆ వీక్‌లో 1 కాదు, 2 కాదు చాలా జరిగాయి. అండ్ తనుజ గూడా కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా చాలా ఉన్నాయి సార్. అందుకే ఆ వీక్ 7 అంటాడు. నామినేషన్స్ 2 యాక్చువల్లీ కళ్యాణ్ పడాలకి, ఇమాన్యుయల్‌కి ఇద్దరికీ అది చాలా చాలా మేజర్ మైనస్ అయింది. చాలా నెగెటివ్ అయిపోయారు ఇద్దరు. రిగ్రెట్ అవ్వాల్సిందే తప్పదు. బర్నీ ఏమంటాడంటే వీక్ 5లో శ్రీజని నేను తోసేసాను సార్ బెడ్ మీద నుంచి. యాక్చువల్లీ అది నేను చాలా 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 రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇప్పటికీ నాకు హౌస్ మొత్తంలో ఇన్ని వీక్స్లో నాకు ఏదైనా రిగ్రెట్ పాయింట్ ఉందంటే అదే. నేను ఈ సభాముఖంగా శ్రీజకి క్షమాపణ చెప్తున్నాను. అదొకటి చేయకుండా ఉండాల్సింది అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సంజన ఏంటంటే వీక్ 11 ఎందుకు అంటే రీతుని అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అది నేను అనకుండా ఉండాల్సింది. నాట్ జస్ట్ రీతు చౌదరి, ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా నేను యూజ్ చేయకూడని వర్డ్స్ యూజ్ చేశాను. అండ్ నేను యూజ్ చేసిన వర్డ్స్ మరీ అంత వర్స్ట్ వర్డ్స్ అన్నీ మీరు చెప్పేదాకా నేను రియలైజ్ అవ్వలేకపోయాను. థ్యాంక్ యూ, మీరు ఆ రోజు చెప్పుండకపోయింటే నేను రియలైజ్ అయ్యేదాన్ని కాదు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. అండ్ నేను ఆ మాటలకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను అని చెప్పింది. నిజంగా ఆ విషయానికి వర్డ్స్ అయితే క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టే ఉన్నాయండి. అంటే ఇంటెన్షన్ ప్యూర్ ఉన్న ఏదైనా కానీ, బట్ వర్డ్స్ వర్ వెరీ రాంగ్. ఆ వీక్లో మాత్రం సంజన వాజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నాకైతే నచ్చలేదు. సో ఇదంతా అయిపోయాక బేసికలీ ఇంకా సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ అంటారు. అండ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటారు. సుమన్ శెట్టి గారు బయటకు వస్తారు. బయటకు వచ్చి ఆయన ఏవి చూపిస్తారు, బ్యూటిఫుల్గా కట్ చేశారు. అండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతూ అందరికీ ఏం మాట్లాడతామంటే బర్నీ గారితో, అన్న నేను మిస్ అవుతాను, హౌస్లో ఎవరన్నా ఉన్నారు అంటే నాకు నువ్వే, చాలా చాలా హ్యాపీగా అనిపించింది నీతో బాగుండని చెప్తాడు. నెక్స్ట్ సంజన గారు ఈ లాస్ట్ వీక్ అయినా దొంగతనాలు చేయకండి, జాగ్రత్తగా ఆడండి, నాకు హౌస్లో ఉన్న సిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే సంజన గారు నాకు సిస్టర్ లాగా దొరికారు అని చెప్తాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ కూడా స్ట్రాంగ్గా ఆడు. ఇమాన్యువల్ తెలుసు కదా బాగా ఆడు, వన్స్ యూ కమ్అట్ విల్ గో దేర్ అంటాడు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ పడాలకు కూడా అదే అంటాడు, కప్పుతో రావాలి అంటాడు. అంటే సుమన్ శెట్టి బిలీవ్స్ దట్ కళ్యాణ్ పడాల ఈజ్ గోయింగ్ టు విన్. నెక్స్ట్ తనుజ, బంగారు తల్లి నువ్వు మంచిగా ఆడాలి, బంగారు తల్లి అని నా కూతుర్నే అంటాను, దాని తర్వాత నిన్నే అంటున్నాను, సో బంగారు తల్లి బాగా ఆడమ్మా అని చెప్పేసి అంటాడు. సో సుమన్ శెట్టి గారు అక్కడితో అయిపోయింది ఎపిసోడ్. సో రేపటి ఎపిసోడ్లో బర్నీ గారు అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇంతకీ ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చలేదా, అండ్ ఫినాలేలో ఎవరు స్టేజ్ మీద ఉంటారో 1-2 కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సీజన్ ఎవరు విన్నర్గా మీరు చూడాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరు విన్నర్ అవుతారో అని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫే జిందగీ.